హలో అండి స్వాతి నాయుడు గారు. రాకేష్ మాస్టర్ గారు వైజాగ్‌లోనే సిక్ అయ్యారు. సో, అక్కడే ఆయన బూమ్ బూమ్ అంటూ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. వడదెబ్బ తగిలింది అంటూ. సో, కొంతమంది ఏమంటున్నారంటే వైజాగ్‌లో బానే ఉన్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత సిక్ అయ్యారు అంటున్నారు. అసలు ఏం జరిగిందండి వైజాగ్‌లో? వైజాగ్‌లో అంతా హెల్తీగా ఉన్నారు. చాలా బావున్నారు. ఎందుకంటే ఆయన హెల్తీగా లేకపోతే మేము షూట్ చేయకపోతుండే. లేదా రెస్ట్ తీసుకుంటుండే. లేదా హాస్పిటల్‌కనే తీసుకెళ్తుండే. అట్లా ఏం లేదు. టీమ్‌లో అందరికన్నా పెద్ద ఏజ్ ఆయనే. కానీ అందరికన్నా ఆయన చాలా యాక్టివ్‌గా స్టిల్ యంగ్ చాలా బాగా ఉన్నారు. డ్రింక్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఆహ్, అండ్ తర్వాత సడెన్‌గా ఇక్కడొచ్చిన తర్వాత చనిపోయారు. కానీ అది నార్మల్ డెత్తా? కాదా? ఏమైనా జరిగిందా? అన్న డౌట్స్ నాకు కూడా ఉండే. కానీ ఇప్పుడు మళ్ళా రిలీజ్ అయింది గదా! మాస్టర్ గారి లాస్ట్ వీడియోలో తను చాలా సిక్‌గా ఉండి వైజాగ్ షూటింగ్ వల్లే నాకు వడదెబ్బ కొట్టింది, సన్ స్ట్రోక్ అని చెప్పేసి అన్నారు కదా! అప్పుడు నేను కూడా నమ్మాననమాట. ఇంకోటేంటంటే మళ్ళా ఇది బియర్స్ తాగి దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఆ బియర్స్ తాగినప్పుడు కూడా ఆయన అంటున్నారు నాకేదోలాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు కదా! దాన్ని బట్టి నేను అనుకుంటున్నా ఓహో! నిజంగానే మరి అక్కడున్నప్పుడు అంత ఎఫెక్ట్ ఏం కాలేదు. ముఖ్యంగా మనం రాకేష్ మాస్టర్ గారు ఒక 2 ఇయర్స్ పైనుండే లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హ్మ్. ఆయనకి ట్రీట్మెంట్ చాలా అవసరమని తెలుసు అట. సో, ఎప్పుడైనా మందులేసుకోవడం మీరు చూసారా? లేకపోతే ఆహా! 24 గంటలు తాగుతూనే ఉండేవారని కొంతమంది అవును. చెప్తున్నారు. ఆ ఆయనకి ఈవెను ఈవెన్ ఆయనకి షుగర్ గూడా ఉందంట. నాకు తెలీదు. కానీ మెడిసిన్ అంతా ఏం ఏసుకోలేరు. ఎప్పుడు మెడిసిన్ గాదు, ఏం లేదు. మెడిసిన్ అంటూ ఏం లేదు. ఓన్లీ డ్రింక్ చేస్తారు, ఫుడ్ తింటారు, షూటింగ్ చేస్తారు. లేదా మ్యాంగోస్ ఎక్కువ తింటారు. ఇంకా ఏదైనా నాన్ వెజ్, వెజ్ కొన్ని సార్లు ఎందుకో మరి పెరుగన్నం తెప్పించుకొని తినేవాళ్ళు. అలా అంతే. యాక్చువల్‌గా షుగర్ పేషెంట్‌లు ఎక్కువగా అవును. మ్యాంగోస్ అవును. తినకూడదు. బట్ కంటిన్యూయస్‌గా తిన్నారంట ఆయన. అవును. కంటిన్యూస్‌గా తిన్నారు. మేము షూట్‌కెళ్ళక ముందు నుంచి ఆయన మ్యాంగోస్ తింటా వీడియోస్ చేశారు. హ్మ్. మళ్ళా ఏమైందంటే ఒకరోజు మేము షూట్ చేస్తున్నప్పుడు అలాగా కొన్నిసార్లు ఏమైందంటే పూల్‌లో ఉన్నప్పుడు మళ్ళా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తినాలా అనుకున్నప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు మిడ్‌నైట్ 1, 2 అయిపోతుండే. సో, మా కోసం ఫుడ్ తెచ్చిన పార్సెల్ ఎవరిది వాళ్ళకి పెడతారు గదా! నేను ఓపెన్ చేసి చూడగానే ఫుడ్ అంతా పాడైపోయి ఉండే. నేనప్పుడు తినకుండా నేను యాంకర్‌కి చెప్పాననమాట. మా షోలో యాంకర్‌కి ఇట్లా ఫుడ్ పాడైపోయింది. ఆయన మ్యాంగో పంపించారు. అప్పుడు మా రూమ్‌లో కరెంట్ పోయిందని వేరే రూమ్‌లో ఉన్న నా మ్యాంగో అక్కడ పెట్టిన. చెక్కు తీసుకోవాలి అదంతా ఏం ఐటెమ్స్ లేవు. నా పక్కన వేరే అమ్మాయి అట్లనే తినేస్తుంది. నా మ్యాంగో అట్లనే పెట్టినా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తిందాంలే అని అటెళ్లి వచ్చేసరికి మ్యాంగో లేదు. మాస్టర్ గారు చెప్పారు, "కూతురమ్మ నీ మ్యాంగో నేనే తినేసినా. నువ్వేమనుకోవద్దు." ఓకే మాస్టర్ పర్లేదు. అట్లాగా 2, 3 టైమ్స్ నాకు పెట్టిన మ్యాంగో కూడా మాస్టర్ తినేసారు మీకు తీసుకెళ్ళి. తెలీదు మాస్టర్‌కి షుగర్ ఉందని. నాకేం తెలీదసలు. షుగర్ ఉందని తెలీదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని ఇదంతా ఏం తెలీదు. తెలుసుంటే గనక ఆయన నన్ను అంత బాగా ఆదరించి అలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పేదే. కానీ ఆయన వేరే వాళ్ళ మీద కోపం పడడం అదంతా నేను చూసాను. అంటే టయానికి మందు గ్లాస్ ఫుల్ చేయకపోతే. దాన్ని చూసి మాకు కూడా భయమేసింది. ఇంకా మేము చెప్పేంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ఎవరి మాట ఇనరనమాట. అందుకనే ఇంకా ఆహ్, ముఖ్యంగా షూటింగ్ దగ్గర ఎలా ఉండేవారైనా కాస్త సిక్ అయినట్టున్నారా? ఎందుకనంటే నేను వైజాగ్‌లోనే కాస్త సిక్ అయ్యానంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం హ్మ్. జరిగింది. హ్మ్. లేకపోతే షూటింగ్ స్పాట్‌లో ఎనర్జిటిక్‌గానే ఉండేవారా? ఎట్లా షూటింగ్ ఉండేవారు? షూటింగ్ స్పాట్‌లో ఎనర్జిటిక్‌గానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎలా గ్రీనరీ ఉందో అట్లనే గ్రీనరీ ఉంటే ఈ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ పైన ఉన్నాయి. ఇక్కడంతా యాంకర్‌ది మాది షూట్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు కూడా ఆయన డ్రింక్ చేస్తూ అటు ఇటు తిరుగుతానే ఉన్నారు. పైనుంచి చూస్తున్నారు. సీన్స్ ఏమన్నా సరిగ్గా రాకపోతే చెప్తున్నారు. ఇలా కాదని మళ్ళా కిందకి దిగి వచ్చారు. అని ఎక్కడున్నా ఏం చేస్తున్నా డ్రింక్ చేతిలో గ్లాస్ పక్కన ఉండాలి. ఉంటుంది. చేతిలో గ్లాస్ ఈవెన్ ఉండాల్సిందే. కొన్ని షూట్‌లో కూడా కొన్ని సీన్స్‌లో అంటే మా షో కాకుండా రూమ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లో తీసిన వాటిల్లో కూడా ఆయన డ్రింక్ ఉంది చేతిలో. హ్మ్. ఇక ఆయన ఎవరు చెప్పినా ఇనరు. ఇప్పుడు వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మీరందరూ కలిసే వచ్చారా? లేకపోతే ఎవరికి వారుగా వచ్చారా? యాక్చువల్లీ ఏంటంటే కెమెరామెన్ ఆయన కార్ తీసుకొని వచ్చారు కదా! ఎళ్ళేటప్పుడు ఎవరెవరు ఎలా ఎళ్లారు విడివిడిగా. వచ్చేటప్పుడు మాత్రం సునిసిత్తు, నేను, వేరే ఆమె ట్రాన్స్‌జెండరు అండ్ యాంకరు మేము నలుగురం స్లీపరు. మాస్టర్ వాళ్ళేంటంటే ఆ కార్‌లో వైజాగ్ ఎళ్లారు. వైజాగ్ ఎళ్లి వైజాగ్ బీచ్ దగ్గర అక్కడంతా కొన్ని వీడియోస్ తీసుకొని, ఫ్యాన్స్‌ని కలిసి అదంతా చేసుకొని తర్వాత వచ్చారు. వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. వచ్చారు. తర్వాత మళ్ళా ఒక 1 డే రెస్ట్ తీసుకున్నాక మళ్ళా నాకు కాల్ కూడా చేశారు. కాల్ చేసి మాట్లాడారు. వేరే షూట్స్ గురించి చెప్పారు. చాలా హ్యాపీ. మాస్టర్ గారు హ్యాపీ. నేను ఎవ్రీబడీ సో హ్యాపీ. బట్ అక్కడైతే ఏం పెద్దగా ఏం సిక్ అసలేం అవ్వలేదు. లేదు. అసలేం లేదు. సిక్కేం లేదు. మాస్టర్ గారు నాతో చెప్పిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరో వేరే యాంకరు, ఎవరో వేరే ఛానల్ వాళ్ళు ఆయన్ని బ్యాడ్‌గా మాట్లాడారంట. ఎలా మాట్లాడారంటే, పిల్లలు ఆయనకి పుట్టలేదు. తర్వాత ఆయన మగాడు కాదు. తర్వాత అది ఇదని చాలా తిట్టారంట. అది ఆయనకి బాధ, కోపమయ్యి ఏమన్నారంటే, "చిన్న సొంతి ప్రాబ్లమ్ ఉందమ్మా నాకు. అది నన్ను చాలా బాధిస్తుంది. నువ్వు సమరం గారితోటి నాకది ఆపరేషన్ చేపించు. దాని తర్వాత నేను దానికి జూపిస్తా నేను అంటే
జస్ట్ వర్డ్స్ ఆయన ఏదో చేసేస్తారని కాదు. అప్పుడు నేను చూపిస్తాను నేనేం మగాడినా ఏంటా అని చెప్పేసి. అండ్ ఆ విషయం గురించి మాత్రం నాకు 2, 3 టైమ్స్ చెప్పారు. ఇదే నాకు ప్రాబ్లమ్ అయితుందమ్మా, అదొకటి ఆపరేషన్ చేపించు దగ్గరుండి అన్నారు. ఓకే అన్నాము. సరే ఇంకా అదంటే డాక్టర్ గారు విజయవాడలో ఉంటారు కదా! ఈలోపే ఇంకా ఇలా సడన్‌గా ఇలా మృతి చెందడం జరిగింది. సో, ముఖ్యంగా కొంతమంది మన దగ్గర రాకేష్ మాస్టర్ గారు కాస్త అబ్బాయిలతో కూడా తేడాగానే బిహేవ్ చేశారు. నాతో కూడా చేశారంటూ కొంతమంది చెప్పడం చూసాం మనం. సో, మరి అలాంటి కంప్లెయింట్స్ ఏమైనా మీరు అక్కడ చూసారా? అలా ఏం లేదండి. అంటే అంటే బిహేవ్ చేయడం అంటే కొడతారు. అబ్బాయిలకి కొడతారు. మన ఆవేశం స్టార్ట్ అయితే చిన్నగుంటాడు కదా! వాడు చిన్న పిల్లోడిలాగా అలాగా అంటే కొడతారు. ఫ్రీగా ఉంటారు. ఫ్రీగా మాట్లాడతారు. కొడతారు. చనువు తీసుకుంటారు. అంతే తప్ప ఇతరత్రా వేరేగా అట్లా ఏం లేదు. రాకేష్ మాస్టర్ గారి దగ్గర ఒక 5,000 ఉన్నాయనుకోండి. తన కోసం ఒక రూ. 10, రూ. 100 కూడా ఉంచుకోకుండా 5,000 ఉంటే 5,000 ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తారు. ఓకే. అంత సేవా మనసుంది అని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఏమైనా చూసారా? మా ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే అక్కడ డాగ్స్‌కి గానీ, ఏదైనా వాటికి కూడా ఫుడ్ పెట్టడం. మళ్ళా ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా గూడా వాళ్ళందరితో మాట్లాడడము. తర్వాత హెల్పింగ్ నేచర్ అయితే ఉంది. హెల్పింగ్‌గా ఉండడం, హెల్పింగ్ నేచర్ ఉంది. వాళ్ళ పాపకి బైక్ కొందాం, డబ్బులు వచ్చేదుంది, బైక్ కొందాం అని చెప్పేసి అన్నారు. ఆయన కళ్ళ ముందే పేమెంట్స్ మాకిచ్చేటప్పుడు గూడా లెక్కపెట్టి ఆయన చేతికిస్తుంటే నాకియ్యొద్దు. డైరెక్ట్‌గా కూతురమ్మ చేతికి పెట్టండి. నేనెప్పుడు రూపాయి మోసం చేయను. నేనెప్పుడు రూపాయి తీసుకోను. నాకు ఆ నేమ్ ఒద్దు. సో, నాకు సంబంధం లేదు. పేమెంట్స్ కూడా ఎవరికెంత అనేది క్లియర్. ఏదో మధ్య వ్యక్తి కాబట్టి డబ్బులు నొక్కేయడం అట్లా కూడా ఏం లేదు. క్లియర్ కట్ అనమాట. సో, అలాగా ఎవ్రీథింగ్ చాలా క్లియర్‌గా ఉంటారు. హెల్పింగ్ నేచర్ మంచిగా ఉంది. ఇప్పటికి ఆయనకి గూగుల్ పే, ఫోన్ పే వాడడం రాదు. ట్రాన్సాక్షన్స్ తెలివు. ఏటీఎం కార్డ్ వాడడం తెలీదు. నిజమే. ఎందుకంటే పక్కన వాళ్ళకి చెప్తా ఉంటారు. నాన్న నా దాంట్లో ఇంత పడిందా, అంత పడిందా, ఇది ట్రాన్స్‌ఫర్ చెయ్యి, ఇది అని చెప్తా ఉంటారు. పక్కన వాళ్ళకే చెప్తారు. నాకు కూడా ఫస్ట్ అదే చెప్పారు. అమ్మ నాకు చదువు అంతగా రాదు. వేరే ఆయన యాంకర్ ఉన్నాడు కదా! ఆయనే చూసుకుంటాడు మొత్తం అని కూడా నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, వన్స్ ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా మందికి తెలుసు. బట్ తెలియాల్సింది ఇంకా చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.